మన పూర్వీకులు ప్రతిరోజు బెల్లం టీ తాగేవారని, కాలక్రమేణా బెల్లం టీ మానేసి పంచదార టీ తాగడంతో అనారోగ్య పాలవుతున్నారని, మరలా బెల్లం టీ తాగుతూ ప్రజలు ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. 1 టౌన్ సాయిరాం థియేటర్ సెంటర్లో హరిహర అమృతతుల్య వెన్నెల బెల్లం టీ నిర్వాహకులు రాయన ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆదివారం 1 టౌన్ సాయిరాం సెంటర్లో నిర్వాహకులు రాయన ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్డూరి శ్రీరామ్, బీఎస్కే పట్నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లం టీ తాగడంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కూడా బెల్లం టీ తాగుతూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారని సందర్భంగా వారు తెలిపారు. రాయన్ ప్రవీణ్ కుమార్ ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ బెల్లం టీ షాపును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మొహమ్మద్ మస్తాన్ షరీఫ్, పైలా సురేష్, బెవర మురళి, పేదల హరిబాబు, బిట్రా నాగూర్, ఆకారపు విజయకుమారి, దేవిన హరిప్రసాద్, పిల్లా పవన్ తదితరులు ఈ ప్రారంభించిన వారిలో ఉన్నారు. సాయిరాం సెంటర్లో హరిహర అమృతతుల్య ఫ్రాంచైజ్ బెల్లం టీ ఫ్రాంచైజ్ వారి ఆధ్వర్యంలో రాయన్ ప్రవీణ్ గారు వెనిలా టీ క్యాంటీన్ పేరుతోని నూతనంగా ఇక్కడ బెల్లం టీ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి పూజా కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆరోగ్యం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో అనాదిగా వస్తున్న పంచదార టీ కావచ్చు, దమ్ము టీకి కాకుండా బెల్లం టీ తాగడం కారణంగా ఆరోగ్యాలు మెరుగుపడతాయని ఆయుర్వేదం చెబుతున్న నేపథ్యంలో, అదేవిధంగా డాక్టర్లు కూడా బెల్లం టీ వలన అనేక రోగాలకు నివారణ ఉంటుంది, సర్వరోగ నివారణి ఒక భాగం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లోని ఈ యొక్క బెల్లం టీ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో కలర్ హాస్పిటల్ సెంటర్లో రాయన్ ప్రవీణ్ గారు కూడా ఇక్కడ టీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ప్రజలంతా కూడా ఆరోగ్య దిశగా నడవాలంటే
బెల్లం టీ తాగాలి. 2 సార్లు కాదు 3 సార్లు తాగిన బెల్లం టీ తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అనేక డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో బెల్లం టీ దిశగా ప్రజలంతా కూడా అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఈ యొక్క బెల్లం టీని ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని, అందరు ఆరోగ్యాలు బాగుపడే దిశగా బెల్లం టీ క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు రాయన్ ప్రవీణ్ గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మేమంతా కూడా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. బెల్లం టీ తాగుతూ బిస్కెట్ తింటూ రేపు 11 నుంచి 25 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రీతమ నాయకులు, భారతరత్న, అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు బస్ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. దాని యొక్క నామకరణం అటల్ మోడీ సుపరిపాలన యాత్ర, బస్ యాత్ర అని పేరు పెట్టిన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 26 జిల్లాల్లోని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు 26 కేంద్రాల్లోని పెద్ద ఎత్తున విగ్రహాలు నెలకొల్పాలి. ఆ యొక్క నెలకొల్పడంలోని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల్ని, కూటమి నాయకులందరినీ భాగస్వామ్యం చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడి యొక్క విగ్రహావిష్కరణలు అంగరంగ వైభవంగా జరపాలని తలంచడం, ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని చర్చించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన వెన్నెల షాపు, మన బెల్లం టీ అని చెప్పి మన మిత్రుడు, మా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రాయన్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ఒక చిన్న షాపు ఓపెన్ చేయడం, చాలా బెల్లం టీ అని చెప్పి ఈ మధ్యన బాగా జనాలు అలవాటు పడ్డారు. బెల్లం టీ తాగడం మూలంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ ఏరియాలో కూడా ఈ బెల్లం టీ ఏర్పాటు చేయడం వారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, అందరూ వచ్చి ఇక్కడ బెల్లం టీ తాగాలి, వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండి, నా పేరు మొహమ్మద్ మస్తాన్ షరీఫ్, ఆయుర్వేద డాక్టర్ని. ఇవాళ మా స్నేహితులు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ బెల్లం టీ పూర్వజన్మ నుంచి చూసుకున్నా సరే, మన పెద్దల నుంచి చూసుకున్నా సరే, బెల్లం టీని మన తాత ముత్తాతలు ఎంతో మంది దీన్ని ప్రోత్సహించేవాళ్ళు. కానీ రాను రాను కనుమరుగైపోయి మనం అందరం మన పంచదార టీ తాగడం మొదలుపెట్టాం. మళ్ళీ భగవంతుడి వల్ల బెల్లం టీ అనేది మనుగడలోకి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఈ బెల్లం టీ తీసుకుంటాం వల్ల పొటాషియం అదంతా కీళ్ళలో, ఎముకల్లో బలం చేకూర్చుద్ది. కాబట్టి ఈ బెల్లం టీని ఇంకొంచెం ప్రోత్సహించి అందరూ తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఆయన ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో వెన్నెల బెల్లం టీ అనే ఒక మంచి వ్యాపారం మొదలవడం జరిగింది. రాయన ప్రవీణ్ గారు మొదటి నుంచి కూడా మంచి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా బెల్లం టీ అనేది ఈ రోజుల్లో మంచి ట్రెండింగ్ గా ఉంది. ఈ బెల్లం టీ వ్యాపారం ఆయనకి మంచి పేరు తీసుకోవాలని, మంచి వ్యాపారాన్ని కలిగించాలని దుర్గమ్మ తల్లిని మనసారా కోరుకుంటూ, ఇదే బెల్లం టీ బ్రాంచ్ ఇవాళ ఏదైతే వెన్నెల టీ పేరు మీద స్టార్ట్ అయిందో, ఇలాంటి బ్రాంచ్లు ఇంకా మరెన్నో ఆయన వచ్చే సంవత్సరం కల్లా ఏర్పాటు చేసుకొని మంచి వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్నార్ మండలంలో రాయన ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో బెల్లం టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రారంభోత్సవానికి మన పట్నాయక్ గారు, అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ అందరూ పాల్గొన్నాం. మరి ఛాయ్ వాలాలాగా ఈ బెల్లం టీ అందరికి కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా ఉపయోగం. ఇలాంటి టీ కొట్టు ఇంకో 4-5 ఓపెన్ చేసి రాయన ప్రవీణ్ గారు మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అలాగే దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం మనసారిగా. Like, subscribe and press the bell icon for new updates.